బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు చాలా మందికి సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ 6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్ బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. తాజాగా ఇటీవల విశాఖపట్నంలో జరిగిన దారుణంపై ఆదిరెడ్డి స్పందించారు. ప్రేమ పెళ్లి చేసుకుని నిండు గర్భిణిని హత్య చేసిన ఘటనపై ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. 2 ప్రాణాలను ఎలా చంపేశావురా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మరికొన్ని గంటల్లో డెలివరీ కాబోతున్న భార్యను గొంతు నులిమి చంపే కోపం ఎందుకు వస్తుందని నిలదీశారు. నిన్ను నమ్మి తన కుటుంబాన్ని వదిలేసి వస్తే ఇంత దారుణానికి ఒడిగట్టావంటే నువ్వెంత కసాయి అయి ఉండాలి అని ఆదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు ప్రేమించేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు నటించడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసే తల్లిదండ్రులు సైతం పొరపాట్లు చేస్తున్నారు. అబ్బాయి కాస్త ఎర్రగా ఉండి డబ్బులు ఆస్తి ఉంటే చాలని పెళ్లిళ్లు చేసేస్తున్నారు. వారి గుణమేంటో ఎవరూ చూడట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోబోయే వాడి సిబిల్ స్కోర్, వాడు మంచోడా కాదా, వాడి మిత్రులు బంధువులను అడిగి తెలుసుకోవాలి. అలా చేయకపోతే తర్వాత అమ్మాయి జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళమవుతామన్నారు. ఇక సమాజంలో ఉన్న ఇలాంటి సైకోగాలను ఖచ్చితంగా ఉరితీయాలని ఆదిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ఎదవలు ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. అమ్మాయికి ఒక 5-6 గంటల్లో డెలివరీ కాబోతుంది, అలా ముగ్గుడే గొంతు పిసుకు చంపేశాడు. అలాంటి దానికి నువ్వు లవ్ చేయడం ఎందుకు, లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఎందుకు, కడుపు చేయడం ఎందుకు, చంపేయడం ఎందుకు? చాలామంది అమ్మాయిలు కూడా ఎలా ఉన్నారంటే పేరెంట్స్ వద్దంటారు, వాళ్ళ మాట వినరు, ఆడు ముద్దంటారు, ఆడిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత బరువులు బాధ్యతలు, టైంకి మనకి ఏదైనా చేసి పెట్టాలి, టైంకి ఇన్ని వేల ఖర్చు ఉంటుంది ఇంట్లో అని తెలిసినప్పుడు వాడి బిహేవియర్, ఆడు సైకోయిజం అంతా బయటపడిపోద్ది. ప్రేమించినప్పుడు తిరిగేటప్పుడు అంతా బాగానే ఉంటుంది, బాధ్యతలు పైన పడ్డప్పుడు మాత్రం ఆడి బిహేవియర్ అప్పుడు కనపడుద్ది. అప్పుడు అర్థమైపోద్ది వీడు ఎంత ఎదవా, ఎందుకురా ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకుందామని. ఆ అమ్మాయి చూడండి, ఆ ఎదవకి సంబంధించిన బిడ్డనే కదా కడుపులో మోస్తుంది. 5 గంటల్లో డెలివరీ కాబోయే అమ్మాయిని గొంతున్నలు మీద చంపే అంత కోపం ఎందుకు వస్తుంది? అమ్మాయి వల్ల అమ్మ బ్లైండ్, అమ్మాయి వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయి ఉన్నారు. అలాంటి పర్సన్ అందరినీ వదిలేసి నమ్మి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటే నేను గొంతున్నలు మీద చంపేస్తానా? ఎంత కసాయినా కొడుకైతే అట్లా చేస్తారు ఎవడైనా. దయచేసి అమ్మాయిలు ప్రేమించేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్రేమించేటప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలు యాక్ట్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. వితిన్ సెకండ్స్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా చేయడానికి చేయొచ్చు. తర్వాత బాధ్యతలు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది అతను రియల్ బిహేవియర్, అది ఎవరికి తెలియదు. దాంతోపాటుగా పేరెంట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్స్ మీద మిస్టేక్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, పెళ్లి చేయాలి మన కూతురికి అనగానే అవతలవాడికి కోట్లు ఉంటే పెళ్లి చేసేస్తాం, ఆడు ఎర్రగా బుర్రగా ఉంటే పెళ్లి చేసేస్తాం, ఆడికి లక్షల్లో శాలరీస్ ఉంటే పెళ్లి చేసేస్తాం. అంతేగాని ఆడు బిహేవియర్ ఏంటో, ఆడు సైకోనా మంచోడా కాదా, వాడి ఫ్యామిలీ ఏంటో ఏమీ సంబంధం లేదు. చూడాల్సింది ఏంటి, ఆడి సివిల్ స్కోర్ ఏంటి, ఆడు నిజంగా మంచోడే కాదా, ఆడి ఫ్రెండ్స్ని అడగాలి, ఆడి తర్వాత వాడు వాళ్ళ కంపెనీకి వెళ్ళి అడగాలి, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ అందరిని అడగాలి. ఏదో ఒక రకంగా ఆడి బిహేవియర్ ఏంటి ఏదో కనుక్కోవడానికి ట్రై చేయాలి. అంతేగాని కోట్లు ఉంటే చాలు, జాతకాలు కలిస్తే చాలు పెళ్లి చేసేసి అమ్మాయిని అన్యాయం చేస్తారా? మీరేమో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, అవతల సైకో ఇస్తారు. నేను చూస్తున్నది చాలా మంది బుట్టలో ఎక్కడ పడుతున్నారంటే ఎర్రగా బుర్రగా ఉన్నారు, లక్షల్లో శాలరీ ఉంది, కోట్లల్లో ఆస్తులు ఉంది అనే ఫ్యామిలీస్కి ఇచ్చి ఆడు తర్వాత సైకో అని తెలిసిన తర్వాత వెనక్కి ముందుకి వేయలేక నరకం చూసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇలా ఆ అమ్మాయిలాగా వాళ్ళ అమ్మాయి ఎడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడే గొంతుల మీద చంపేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పండి? అలాంటి సైకోనా కొడుకులను ఏం చేయాలి అనేది మీరే కామెంట్ చేయాలా. ఇలాంటి వాళ్ళు నడి రోడ్ల మీద ఉరి తీయాలా? ఏరా ఇంత సైకోనా కొడుకు ఎట్లా రాని, ఇది వరస్ట్ స్వామి.